మీరు బేసికల్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో మలయాళం ఇండస్ట్రీ నుంచి హేమ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే చాలా మంది అబ్యూజింగ్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ చాలా మంది హీరోయిన్స్ హెరాస్మెంట్కి గురయ్యారు. బట్ మలయాళం ఇండస్ట్రీ నుంచి వదిలి తమిళ ఇండస్ట్రీకి అలా తెలుగుకి చాలా మంది వచ్చారు. దీని మీద ఏమంటారు? ఇవి తెలుగు ఇండస్ట్రీలో జరగట్లేదంటారా ఇలాంటి ఇష్యూస్? లేదండి, ఎక్కడైనా జరుగుతాయి కదా. అమ్మాయిలు ఉండి అబ్బాయిలు ఇది ఉన్నది. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇంటరాక్షన్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ ఎక్కువగా. అమ్మాయిలు జనరల్గా వచ్చే అమ్మాయిలు మోర్ బ్యూటిఫుల్ పీపుల్ వస్తారు ఇక్కడికి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒక అవసరంతో వస్తారు. సో వీటిని బేస్ చేసుకొని వాళ్ళు దానికి ఆ అవసరానికి ఒక ఇది తయారు చేస్తారు వాళ్ళు. సో నాకు ఇది కావాలంటే నువ్వు ఇది ఇవ్వు. దిస్ ఇస్ అ క్లియర్ ఏమంటారు దాన్ని బాటర్ సిస్టమ్. ఇది దీనిలో ఎక్కడ ఇదేం లేదు. ఇది మన దగ్గర కాదు, మీ దగ్గరనే కాదు. సో బేసికల్లీ ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది. బట్ మలయాళం ఇండస్ట్రీ వచ్చి హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక మీరు ప్రతి ఇండస్ట్రీ అంటే మీరు వేరే ఇండస్ట్రీస్ అన్నారనుకున్నా. ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతి ఇండస్ట్రీలో ఉంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంది, బట్ ఓన్లీ ఫిల్మ్ దించే బయటకు వస్తాయి. ఎందుకు వస్తాయి? నేను ఇందా చెప్పిన మాట. ఈ అమ్మాయిలు చూడటానికి అందంగా ఉంటారు, వీళ్ళందరూ సెలబ్రిటీస్, ఈ బయటకు వచ్చే వాళ్ళందరూ. అందుకని ఒక రాయి ఈజీ వేయటం. ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ స్కేప్ గోట్ అంతే. కమిట్మెంట్ ఇస్తేనే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, ఎక్కడైనా ఇదే. పొలిటీషియన్స్ చూసుకోండి, ఎడ్యుకేషన్ చూసుకోండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూసుకోండి, ఎక్కడ చూసినా మీకు ఇది ఉంటుంది. కార్పొరేట్స్ లో ఉన్నంత బేసికలీ ఇప్పుడు ఈ ఇష్యూస్ మీద ఇలా రెస్పాండ్ అవుతున్నారు ప్రతి హీరో కానీ హీరోయిన్ కానీ. సో బేసికలీ మనలోనే ఇంత ఉంది. సో ఇలా పోస్టులు పెట్టి ఇలా చెప్పడానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అసలు ఏదో ఒక అరుపు అంతే, కేక, పిచ్చి కేక. సో గాల్లో ఎవరికి రాదండి, ఎవరికి రాదు. ఎప్పుడు వస్తుంది? ఇందాక నేను అన్నట్టు చైన్ తయారు చేయగలగాలి దాన్ని. ఇప్పుడు నేను చేసిన దానికి రెండు రకాలుగా చూడొచ్చు. నేను పెట్టిన వీడియోని తర్వాత నేను బయటకు వచ్చి ఇది లేదురా, ఇది ఫిక్షనల్, ఇది మీలో ఒక ఆలోచన క్రియేట్ చేయటాన్ని నేను ఆ వీడియో పెట్టాను అని చెప్పాను. నేను చెప్తే వాళ్ళు ఏమన్నారు, దాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి, నువ్వు ఫేక్, నువ్వు చేసింది ఫేక్, నువ్వు ఫ్రాడ్, సో నువ్వు చేసిన తప్పు, నువ్వు క్షమించమని అడగాలి, నువ్వు లేదా నీ మీద కేసు పెట్టాలి. ఇది ఒక రకమైన థింకింగ్. రెండోది ఏంటి, నువ్వు ఇచ్చిన మెసేజ్ మంచిదిరా, నువ్వు ఆ మెసేజ్ వైపు ఆలోచిద్దాం. ఆ మెసేజ్ మంచి ఇదవ్వాలంటే ఏం చేద్దాం, నువ్వే ఐడియా చెప్పు ఒకటి. ఓకే, ఈ ఐడియా నేను ఎలా, నా వాల్యూ యాడ్ ఎలా ఇవ్వగలను, నా ఫ్యామిలీలో నేను ఎలా చూడగలను, నా ఫ్రెండ్స్ని నేను ఎంత గౌరవంగా చూడగలను. ఇది చేస్తావా, అది చేస్తావా నువ్వు? సో ఆబ్వియస్లీ ఇలా చేసి మళ్ళీ అలా చేస్తావు. ఆబ్వియస్లీ కన్వే చేయడు. రెండో చేయరంటే ఫస్ట్ ఇప్పుడు మీరు చెప్పారు, మీరు ఇన్సిడెంట్ని కన్వే చేశారు, మళ్ళీ చేసి ఏం చెప్పారు నెక్స్ట్, ఇది అలా కాదు ఇలా జరిగిందని చెప్పేసి చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏదనుకున్నారు, మీ ఓన్ ఇన్సిడెంట్ ఏమో మీదేమన్నా అందరూ ఓన్. దానికి ఒక రీజన్ ఉంది, దానికి ఒకటి ఉంది. అనుకోవటం తప్పేం లేదు. నేను ఇన్ఫాక్ట్ నేను ఒక మూమెంట్ అనుకున్నా కూడా, ఓకే వీళ్ళు నిజంగా జరిగింది అని అనుకుంటారు. ఓకే, నేను ఐఎమ్ నాట్ అ పాపులర్ పర్సన్, యాక్టర్గా కొంచెం తెలుసు కొద్దిగా ఫేస్. సో నేనేంటో తెలిసిన వాళ్ళు, నేను ఫేస్బుక్లో నేను ఎలా మొదలు పెట్టాను, మీరు ఉన్నా అని చెప్పారు ఫేస్బుక్లో, నేను ఎలా మొదలు పెట్టాను దాన్ని. ఇది ఒక చిన్న ప్రయత్నం, నచ్చితే షేర్ చేయండి అన్నాను. వాట్ డస్ దట్ మీన్? సో వాట్ డస్ దట్ మీన్? నేను ఒక అటెంప్ట్ చేశాను, నేను ఒక ఐడియా చెప్పడానికి ఒక అటెంప్ట్ చేశాను నేను. సో నాకున్న చిన్న పరిధిలో ఒక ఫేస్బుక్లో ఒక 1000 మంది చూస్తారు, ఆ 1000 మంది దానికి ఒక రకంగా రెస్పాండ్ అవుతారు నా మైండ్లో ఉండి నేను చేశాను. అది షేర్ చేశారు జనాలు. షేర్ చేసినప్పుడు రెస్పాన్సిబుల్ షేరింగ్ ఎలా ఉండాలి, అది చేసినప్పుడు లేదురా బాబు, ఈయన ఒక యాక్టర్, ఈయన ఒక డైరెక్టర్, ఈయన ఒక మైండ్లో ఒకటి అనుకున్నదాన్ని ఒక స్కిట్ లాగా చేసి రిలీజ్ చేశారు అని చెప్పి చేయాలి. అలా వెళ్ళలేదు. ఓన్ చేసుకొని ఎంతగా చేసుకున్నారు అంటే చివరికి వాడు టోటల్గా వాడి షూస్లోకి వెళ్ళిపోయి ఆలోచించేసి మీకు కొడుకున్నారేమో అన్న డౌట్ అందరికీ వచ్చిందనమాట. చాలా మంది వింతగా చూడటం నన్ను. ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్స్ కూడా చూసారు, యారా నాకు తెలియకుండా నీ కొడుకు ఎక్కడ ఉన్నాడు. సో ఆడపిల్ల తండ్రిగా మీరు చేశారు. సో ఎలా ఆడపిల్ల తండ్రిగా చేయలేదు, సొసైటీలో ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి. అంతే, ఒక సిటిజన్ గా చేశాను నేను. ఆడపిల్ల తండ్రిగా నేను చేసింది, నేను వేరే జాగ్రత్తలు, వేరే తనని పెంచే తీరు అదంతా నేను డిఫరెంట్గా ఉంది. అది నేను మాట్లాడలే ఇక్కడ. ఒక అమ్మాయి, ఎవరో ఒక అమ్మాయి, దీనిలో చెప్పా కదా, మనం రోజు బస్సు ఎక్కి వెళ్తూ ఉంటే ఎవరో కూడా తెలియదు. నేను చూడంగానే మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. ఎందుకు నవ్వారు మీరు? ఒక చిన్న స్నేహం అంతే కదా, అంతకంటే ఏమైనా ఉంటుందా మన మధ్యలో? సో ఆ స్నేహాన్ని పోగొట్టుకుంటున్నాం కదా మనం. నేను ఇమ్మీడియట్లీ మిమ్మల్ని తేలిగ్గా చూసినందువల్ల ఆ స్నేహం పోతుంది కదా. అంటే వాట్ ఈస్ దట్ యు ఆర్ ట్రయింగ్ టు, అంటే
ప్రతి ఇన్సిడెంట్ నుంచి ఒక నెగటివ్ తీసుకోవచ్చు, ఒక పాజిటివ్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడున్న ఇన్సిడెంట్స్ చూస్తుంటే భయం వేస్తుంది. బేసికల్ ఇప్పుడు మీరు చిన్న స్మైల్ అన్నారు కదా, అలా చూడాలన్నా కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అన్న భయం వేస్తుంది. ఎగ్జాక్ట్లీ, కెమెరా ఆఫ్ చేయగానే మీ దీంట్లో స్మైల్ పోతుంది. ఆబ్వియస్లీ పోతుంది. రీజన్ ఈజ్ ఏమో వీడేంటో, మేబీ హీఈస్ ఎ ప్రెడేటర్. వాడు నన్ను బయటికి వెళ్ళగానే నన్ను అటాక్ చేస్తాడు. నవ్వినందుకు అడ్వాంటేజ్ తీసుకుంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, దీన్ని ఎలా ముందు తీసుకెళ్తారు, ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ భయం వచ్చేస్తుంది. ఆ భయం మీలో ఉంటుంది, చెయ్యాలి అన్న ఇది నాలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నేను అవే చదువుతూ వస్తున్నాను. నేను కొన్ని వందల ఏళ్లుగా ఇదే ఇదవుతూ వచ్చింది. కొన్ని వేరే దేశాల నుంచి మన మీదకి దండెత్తి గెలిచిన రాజులు ఫస్ట్ చేసిన విషయం ఏంటంటే గుళ్ళని ధ్వంసం చేయటం, అమ్మాయిలను పాడు చేయటం. బికాజ్ దే నో మన కల్చర్లో భాగం, మనమనే కాదు హ్యూమన్ కల్చర్లో భాగమే అమ్మాయిలు అనేది చాలా ఇంపార్టెంట్. దీనిలో భాగంగా ప్రతివాడు అనుకునేది అది. దాన్ని రెండో యాంగిల్ ఏంటి అంటే కల్చర్లో భాగం నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వు ఇంట్లోనే పూజ చేయి, నువ్వు బయటికి రాకు. ఆ స్వేచ్ఛ మనం ఎప్పుడు ఇవ్వాలి. సో బేసికల్ అది ఆచారం కాదు, బట్ అక్కడి నుంచి ఇక్కడికి స్టిల్ ఈ రోజుకి కూడా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కంటిన్యూ అవుతున్నాయి, అది ఒక ఆచారం లాగా. ఎగ్జాక్ట్లీ అది జరుగుతున్నాయి. అంటే ఏంటి అది? మనకు ఒక బుద్ధి చెప్పాలి అంటే నీకు సంబంధించిన మనం ప్రాపర్టీ లాగా చూసాం అమ్మాయిల్ని. సో నాటుకుపోయినాయి అంటారా అప్పటి నుంచి ఆ థాట్స్? అలా ఒక మనిషి వేల ఏళ్ళుగా నాటుకుపోయినాయి. ఇవాళ నేను బయటకు వచ్చి లేదురా నువ్వు అమ్మాయిని సరిగ్గా చూడు అని అనగానే చూసేంత ఇది కాదు. సో దీనికి మనం మామూలుగా చేసే ఎఫర్ట్కి ఒక 100 రెట్ల ఎఫర్ట్ కావాలి. దీనికి అవుతే 1 తరం 2 తరాలు 3 తరాల తర్వాత మార్పు మొదలవుతుంది. సో మేబీ మనం ఇప్పటి నుంచి కష్టపడితే రాబోయే ఫ్యూచర్ తరాలకి. ఎగ్జాక్ట్లీ. నిన్న నేను చేసిన వీడియోని కనుక వాళ్ళు అలా ఆలోచించి లేదు ఇవాటి నుంచి నేను మారుతాను అన్న ప్రతిజ్ఞ కనుక తీసుకొని ఉంటే ఆల్రెడీ మార్పు కొద్దిగా వచ్చి ఉండేది. వాళ్ళు ఏం తీసుకున్నారు, నువ్వు ఫేక్ రా, నువ్వు చెప్పిందంత ఫేక్ అనేసారు. సో నెక్స్ట్ ఇలా అఘాయిత్యాలు జరిగినప్పుడు నెక్స్ట్ వెళ్ళేది పేరెంట్స్ దగ్గరికి. పెంపకం సరిగ్గా లేదేమో, ఇంట్లో సరిగ్గా లేదేమో. ఎవరైనా అలా అలా చేయనైతే ఎవరు చెప్పరు. సో ఎందుకని, ఎలా ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ మీద, ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అసలు ఇలా చేయడానికి? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను వాడిని చూసే తీరు, వాడు అన్నం తింటుండగా మనం ఒక న్యూస్ చూస్తే ఆ న్యూస్కి మనం రెస్పాండ్ అయ్యే తీరు, అలాగే పొలిటీషియన్స్ రాగానే ఎవరినో మనం సపోర్ట్ చేసే తీరు. ఒక అమ్మాయి మన పక్కింటి అమ్మాయి నీ దగ్గర ఒక నోట్బుక్ తీసుకోవటానికి లేదా మన దీనికోసం వస్తే ఆ అమ్మాయి గురించి వీడు ఒక కామెంట్ చేస్తే ఫాదర్ మదర్ దాన్ని సపోర్ట్ చేసే తీరు, ఇవన్నీ ఇది ఒక రోజులో జరిగేది కాదు. ఇది పిల్లవాడిని పెంచడం అంటే మనం ఏమనుకుంటామంటే వాడిని ఎదురుగా ఇగో 6 o'clock కల్లా వచ్చి కూర్చొని చదువుకోరా అని చెప్పడంతో అయిపోతుంది అనుకుంటాం. సో ఎవరు 24/7 మానిటర్ చెయ్యలేరు. నేను అన్నది మీరు ఒకటి ఇచ్చేస్తే మనిషి ఒక మగాడి మీద ఒక కుర్రాడి మీద ఒక సీసీటీవీ కెమెరా లాగా నా కన్ను ఎప్పుడు ఉంటుందిరా అనే భయం వాడికి ఇవ్వకుండా, నేను లేకపోయినా సరే నీ వ్యక్తిత్వం ఇదే వాడు అంటాడు కదా, నీ వ్యక్తిత్వం ఏంటి అనేది ఎవరూ లేకుండా నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది. నువ్వు చూసే వీడియోలు, నువ్వు చదివే పుస్తకాలు, నువ్వు మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా నువ్వేంటి అనేది అప్పుడు తెలుస్తుంది. ఒక 10 మందిలో ఉన్నప్పుడు కాదు. 10 మందిలో ఉన్నప్పుడు ఎవరైనా యాక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. 10 మందిలో ఉన్నప్పుడు ప్రతివాడు 50% ఫేకే, ఆర్ మేబీ 70%. 100% సార్. 100%, 100% ఫేక్. సో ఇది ఈ పెంచటం అనేది అక్కడి నుంచి రావాల్సిందే. ప్రతి day 1 నుంచి వాడు చచ్చిపోయేంత వరకు వాడి మీద ఇది ఉండాల్సిందే. అట్ ద సేమ్ టైం స్పీచెస్ తీసుకోవడానికి ఎవరు రెడీ లేరు. పిల్లలు టీనేజర్స్ ఫస్ట్ స్పీచ్ అనగానే ఓ కమాన్ డాడ్ అని వెళ్ళిపోతాడు వాడు. సో హౌ ఆర్ యూ ఏబుల్ టు సో ఆ మూమెంట్ చిన్నప్పటి నుంచి కూడా ఇది తప్పు ఇది రాంగ్ అనేది వాడికి ఇవ్వాల్సిన ఉగ్గు పాలలో కలిపి దాంతో పెట్టగలిగితేనే అదొక ఇది.